మే 13, 2024 ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. అయితే జూన్ 4 రిజల్ట్స్ కోసం అందరూ ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అయితే ఈ కోణంలో చూసుకుంటే చాలామందికి ఏంటంటే ఏ పార్టీ వస్తుంది ఏంటంటే టెన్షన్స్, ఓ పక్కన బెట్టింగ్స్ అన్నీ ఎప్పుడూ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో జరగడం అయితే చూస్తున్నాం. ఎందుకంటే అంత పర్సంటేజ్ ఓటింగ్ కూడా ఇక్కడ జరిగింది కాబట్టి. అయితే ఈ కోణంలో చూసుకుంటే కొంత ఉజ్జాయింపుగా ఏంటంటే కొంచెం టెన్షన్ రిలాక్స్ అవ్వడానికే ఈ ఇంటర్వ్యూ కూడా. ఎందుకంటే సరే ఈ పార్టీ కాకపోతే ఈ పార్టీ వస్తుంది, ఓకే ఇలా అనాలిసిస్ ఇలా ఇస్తున్నారు, ఇలా తెలుసుకున్నారు, ఈ నియోజకవర్గంలో వీళ్ళు వస్తారు అనేది కొంచెం తెలిస్తే కొంచెం టెన్షన్ నుంచి రిలాక్స్ అయ్యి కొంచెం వాళ్ళకంటూ ఓకే వివరణ కొంచెం ఈ పార్టీ ఖచ్చితంగా వస్తుందని ఒక పాజిటివ్ కోసం ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతుంది. అది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సంబంధించి తెలుగుదేశం పార్టీ అంటే మనం వైసీపీ కూడా చేసాము, ఇప్పుడు టీడీపీ కూడా చేస్తాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఇక్కడ చూసుకుంటే అసలు గెలుపు టీడీపీ వైసీపీ అంటే ఇద్దరు బీసీ మహిళలు పోటీ చేయడం అయితే జరిగింది. మరి గెలుపు ఎవరిది అనే కోణంలో కూడా మనం ఈ ఇంటర్వ్యూలో కూడా అడిగి తెలుసుకుందాం. మరి తీరా చూసుకుంటే ఇక్కడ ఏ పార్టీ రాబోతుంది అంటే బాబు గారు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఇవి కూడా జరుగుతుండే కార్యక్రమాలు ముందుగానే ఈ కోణంలో కూడా కొంచెం సీనియర్ నాయకులు అయితే గ్రౌండ్లో ఎప్పటి నుంచో వర్క్ చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళు చెప్పగలరు అసలు ఏ పార్టీ వస్తుంది, అసలు నిజంగా తన పార్టీ గురించి సొంతగా భజన చేసుకుంటున్నారా లేదా నిజంగానే వివరణ ఇస్తున్నారా అనే కోణంలో కూడా మనకి ఇంటర్వ్యూలో తెలుస్తే. మరి చూద్దాం. ఈ కోణంలో చూసుకుంటే అడక శ్రీనివాసరావు గారు గుంటూరు పార్లమెంటు వైస్ ప్రెసిడెంట్గా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్తగా తన వర్క్ చేస్తూ ఈ ఎలక్షన్స్కి 2024 కూడా ఒక బీసీ మహిళకి సపోర్ట్గా గల్లామాధవికి వెనక ఉండి వర్క్ చేసి కూడా గెలుపు దిశగా వర్క్ చేశారనే మాట కూడా విన్నాం. మరి ఈ రోజున శ్రీనివాసరావు గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఇంట్రొడక్షన్ అంతా విన్నారు. అయితే గెలుపు విడుదల రజని ఖాయం అని అయితే అంటున్నారు. అయితే ఓపెన్గా అంటున్నారు, ఎందుకంటే ఏదో ఇంటర్వ్యూ చేసేసి ఇంకోలాగా మాట్లాడడం కంటే ఖచ్చితంగా అయితే అడుగుతున్నారు విడుదల రజని గెలుపు ఖాయం. ఎందుకంటే ఆవిడ రాజకీయంగా అనుభవం ఉంది, ఎలా చేయగలరో తెలుసు. ముందుగా నగర ప్రజలందరికీ నమస్కారాలండి. విడుదల రజని గెలుపు ఖాయం అది 100% వాస్తవం. ఎందుకంటే చిలకలూరిపేటలో ఎట్టయితే గెలిచిందో గుంటూరు నగరంలో గెలవటానికి వచ్చింది. కాకపోతే చిలకలూరిపేట అంత అమాయక ప్రజలైతే గుంటూరు నగరంలో సెకండ్ నియోజకవర్గాలు ఎవరు లేరండి. ఈ 5 సంవత్సరాల్లో ఎంత అరాచకం చేసిన వైఎస్ఆర్సీపీ పాలనని, అలానే మంత్రుల్ని, ఎమ్మెల్యేలు ప్రజల సొమ్ముని, రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో ప్రజలు ప్రతి ఒక్కరు గమనించారండి. ఈరోజు మనం ఎవరికి ఏమి చెప్పకర్లా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎన్నో కుటుంబాలు పతనమైపోయి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వ్యవస్థ మొత్తం నాశనం చేసిన పార్టీని ఏ రాష్ట్రం మొత్తం సహిస్తుందండి? ఏ ప్రజలు మాత్రం హక్కును చేర్చుకుంటారు చెప్పండి మీరు? గెలుపు మాది అంటానికి కళ్ళబొల్లి మాటలు చెబుతూ సంక్షేమం లేకుండా, రాష్ట్ర అభివృద్ధి లేకుండా, రాష్ట్రం గాలికి వదిలేసేసి మేము ఒక బటన్ నొక్కాం, మీ జీవితాలు నింపామనే ఒక మాటతో మీరు వెళ్ళినంత మాత్రాన ఆ కుటుంబం బాగుపడిద్దా? ఆ కుటుంబ వ్యవస్థని మీరు బాగు చేశారా? మీరు ఇచ్చింది ఎంత ఒక కుటుంబానికి, మీరు తీసుకున్నది ఎంత ప్రతి ఒక్కరికి తెలుసండి. ఒక కుటుంబానికి మీరు సగటున ఒక 20 నుంచి 30 వేల రూపాయలు ఇస్తే ఆ ఇంటి నుంచి మీరు జమ చేసుకున్న సొమ్ము ఎంత అండి? 1,00,000 రూపాయలు మినిమం జమ చేసుకున్నారు. కరెంటు రూపంగా కానీ, ఛార్జీల రూపంగా కానీ, నిత్యావసర సరుకుల రూపంగా కానీ, ఏదో ఒక వ్యవస్థ మీద కరెంటు ఛార్జీలు ఏ రకంగా పెంచారండి? సామాన్యుడు 200 రూపాయల నుంచి 350 రూపాయలు కట్టుకునే ఒక మనిషి, రోజువారీ కూలి చేసుకున్న మనిషికి 900 నుంచి 1200 రూపాయలు కరెంటు బిల్లు వస్తే వాళ్ళు ఎక్కడి నుంచి కట్టాలండి? ఏం చేయాలి వాళ్ళు? 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు సంపాదించే సగటు జీవి ఒక ఎంప్లాయీ మినిమం ఒక ఏసీ వేసుకొని సామాన్యుడిగా బతుకుతున్న వ్యక్తికి యావరేజ్ 800 నుంచి 900 వచ్చే కరెంటు బిల్లు 2,500 రూపాయలు కరెంటు బిల్లు వస్తే అతను ఎక్కడికి వెళ్ళాలండి? ఏం చేయాలి? అంటే ఎన్ని మర్చిపోయారా జనం? ఎవ్వరు మర్చిపోలేదండి. అవకాశం కోసం వెయిట్ చేశారు. అవకాశం ఎప్పుడు వచ్చిందని చూశారు. ప్రజలే వెయిట్ చేశారండి. 13వ తారీఖు వాళ్ళకి అవకాశం దొరికింది. వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళు ఎలా చేయాలో, రాష్ట్రాన్ని అధోగతిపతి చేసినటువంటి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తుల్ని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వ్యక్తుల్ని, రాష్ట్రాన్ని మన ఇండియాలో ఏంటి అని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేసిన వ్యక్తుల్ని, ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయటానికి మన 13వ తారీఖున కూటమికి మన తెలుగు ప్రజలు సరైన అల్వా ఇచ్చారు. సరైనది ఇచ్చారు. రేపు 4వ తారీఖు ప్రతి ఒక్కడే తెలిసింది కూటమి అధికారంలోకి రావటం ఖాయం. ఎవరైతే
తెలుగుదేశం పార్టీ జనసేనాని నీచమైన మాటలతో కుటుంబ సభ్యులతో సహా తిట్టారో వాళ్ళకి వడ్డీతో సహా ప్రజలే రేపు బుద్ధి చెప్పే రోజు 4వ తారీఖు, ఎన్నో రోజులు లేదండి, ఇక 4-5 రోజుల్లోనే వాళ్ళకి బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి తరిమి కొట్టే స్థితి రాష్ట్ర ప్రజలే చేస్తారు, మేము కాదు చేసేది. మేము ఓన్లీ ఒకటే చెప్పాం, రాష్ట్రం బాబు గారు ఈ వయసులో కూడా రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రం ముందు దిశకి వెళ్ళాలి, యువత అంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోయి బతికే స్థితికి వచ్చారు, ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది, ఆర్థిక వ్యవస్థ బాగుండాలన్నా పిల్లలు దగ్గరలో ఉంటే ఆ వృద్ధాప్యంలో కానీ ఒక వయసుకు వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు దగ్గరలో ఉద్యోగం చేసుకుంటుంటే వాళ్ళకి పాలన చేస్తూ వాళ్ళు మంచి చెడు చూస్తానికి కూడా బాబు గారు మంచి ఆలోచన చేసి ఎటు చూసినా కూడా ఇటు మన ఇచ్చాపురం నుంచి కానీ అనంతపురం నుంచి కానీ మధ్యలో సెంటర్ పాయింట్ ఎక్కడరా అంటే విజయవాడ గుంటూరు జంక్షన్గా పెట్టి వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఒక నదికి దగ్గరలో పూర్తి సాయం చూసుకొని మొత్తం సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకొని వస్తేనే ఈ వర్క్ జరిగింది. ఎంతోమందికి ఇది చేయబట్టే 33,000 ఎకరాలు ప్రజలు రాజధాని కోసం ఏర్పాటు చేశారు. రాజధానికి ఏర్పాటు చేసి రాజధానికి మనం తెలుగు వాళ్ళమేంటో నిరూపించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కోసం కొన్ని వందల మంది రైతులు ముందుకు వచ్చి పొలాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీరు కూడా దాన్ని సమర్థించారు. అంటే మీకు అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట. అంటే అధికారం వచ్చినప్పుడు మీరు ఏది చేయాలో మీరు ఏమి చేయకూడదో మీరే డిసైడ్ చేస్తారు రాష్ట్రాన్ని. అంటే ప్రజల సొమ్ము మొత్తం నాశనం చేస్తారా? 33,000 ఎకరాలు, కొన్ని వేల కోట్ల రూపాయలు దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి పెట్టుబడులు, ఐరన్, సిమెంటు, రోడ్లు మొత్తం ఎస్టాబ్లిషన్స్ మొత్తం నాశనం చేశారు. ఎవరు సమ్మండి అది? బాబు గారి ఇంట్లోంచి తేలా, మీరు ఇంట్లోంచి తేలా. చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర రాష్ట్ర ప్రజల దగ్గర ప్రజల సొమ్ముతో ప్రజల వ్యవస్థ కోసం ప్రజల జీవితాల కోసం దాన్ని కట్టారు. మీరేం చేశారు? బాబు గారి మీద పగతో మీ వ్యక్తిగత ద్వేషంతో ప్రజల సొమ్ము మొత్తం నాశనం చేస్తారా? అంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళ? ప్రజలు ఇవన్నీ గమనించరా? ప్రజలకి ఇవన్నీ తెలీదా? చాలా చాలా గమనిస్తున్నారండి. ఇవన్నీ కూడా ఎవ్వరు మర్చిపోలేదు, అందరూ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా పాయింట్ చేసుకున్నారు. ఒక్క అవకాశం అన్నారు, ఇచ్చారు. ఒక్కసారి అవకాశం అన్నారు, ఇచ్చారు. ఒక్కసారే అతనికి అవకాశం అయిపోయింది. ఈ రేపు 4వ తారీఖు కూటమి మంచి మెజార్టీతో వచ్చింది. ప్రజలు ఆనందంతో ఆంధ్ర స్వర్ణాంధ్ర దేశంగా, స్వర్ణాంధ్ర రాష్ట్రంగా రేపు వెలగబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మొత్తాన్ని కూడా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తారని మేమందరం కూడా ఆశిస్తూ ఆయనకి మేము చాలా గర్వంగా చెప్తున్నాం. మనం తెలుగుదేశం పార్టీ వచ్చింది గుంటూరు 2, గుంటూరు 1, 7 పార్లమెంటు ఎంపీతో సహా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. గెలిచి చూపిస్తాము, దాంట్లో సచ్చే లేదండి. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారండి. ప్రతి కుటుంబాన్ని అడిగితే కాకపోతే భయపడ్డారు. ఏదైనా చెప్పాలంటే ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారో దాన్ని మనం తప్పు పట్టట్లా. వ్యవస్థ మంచిదే, కానీ వ్యవస్థ నడిపించే వ్యక్తి మంచివాడు కాదు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు, సంక్షేమ పథకాలు తీసేస్తాం అని ఎప్పుడైతే ప్రతి ఇంటికి వెళ్ళి భయపిస్తున్నారో ఆ భయంతో వాళ్ళు అప్పుడే అయ్యా మీకే ఓటేస్తామని వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళన్నీ ఉపయోగించుకున్నారు. కానీ దానికి రూపాయికి 4 రూపాయలు మీరు తీసుకున్న సంగతి ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. అది రేపు నిన్న 13వ తారీఖున వాళ్ళు చూపించారు. 4వ తారీఖు మనకు అది కళ్ళకు కనపడింది. కానీ ఇదే 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి సంబంధించిన 4 తర్వాత వైజాగ్లో హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయి. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళకముందు ఐపాక్ టీంతో కూడా మాట్లాడి రేపు మన గవర్నమెంటే రాబోతుంది, పక్కా ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సెంట్రల్ మోడీ కూడా సపోర్ట్ మనకే అనేది కూడా కొంతమంది సెంట్రల్ నుంచి కూడా చెప్పడం కూడా, అంటే వైసీపీకే సపోర్ట్ అనేది కూడా ఉందనేది కూడా వినబడుతుంది. రేపు అధికారంలోకి 120 సీట్లు పై చిలుకుతో వైసీపీ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా వినబడుతుంది. ఇప్పుడు మేము గెలుస్తామని చెప్పకపోతే కేటర్ నిలబడదు. ఓకే, కేటర్ నిలబడపోతే రేపు పొద్దున్న బూతుల్లో నుంచుంటానికి అవకాశాలు ఉండవు. ఓకే, ఓటింగ్కి రేపు ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు మనుషులు కావాలి. అవును, మనుషులు కావాలంటే మనం ఓడిపోతున్నామంటే ఎవడు రాడు కదండి, భయపడి పారిపోతారు. గెలుస్తామంటే వస్తారా? గెలుస్తామంటే మన పార్టీ వస్తుందని వస్తారు.
ఉన్న నాయకుల్ని చేజార్చకుండా వ్యవస్థలో మళ్ళీ పులి గాంభీరం, ఒక మేక పులితోలు కప్పుకొని మేకపోతే ఎట్టయితే గాంభీరంగా కనపడుతున్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత దారుణంగా ప్రజలు మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు. అది జరిగే పని కాదు. ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, కూటమికి ఓట్లు వేశారు. రేపు రాష్ట్రాన్ని వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళే నిర్ణయించుకున్నారు. అంటే ప్రజా తీర్పు ఏదైనా సరే ఇప్పుడు వచ్చింది మాత్రం ప్రజలు నిర్ణయించుకున్నదే. ప్రజలు నిర్ణయించుకున్నది. అంటే టీడీపీ వస్తుందని వైసీపీ వస్తుందా ప్రజా తీర్పు? ప్రజా తీర్పులో ఎన్డీఏ కూటమి వచ్చిందని ఖచ్చితంగా 100% వచ్చిందండి. నాకు అర్థం కాదు ఏంటంటే వైసీపీ వాళ్ళేమో మేమే వస్తాము అని పక్కా చెప్పేస్తారు, టీడీపీ వాళ్ళు మేమే ఖచ్చితంగా మాదే వస్తుంది, కూటమే వస్తుంది అంటున్నారు. కానీ ఎవరికి వాళ్ళు చెప్పే రీజన్స్ వాళ్ళ వైపు కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడంటే నాకు ఈ కంక్లూజన్ క్లియర్ చేయండి. క్లియర్ చేస్తుంది అదేనమ్మా నేను చెప్తుంది కూడా మీకు. ఇప్పుడు 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఏంటి మన రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి మనం. ప్రజలకి ఏం న్యాయం చేశాడు, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది, అవును ఓకే, యువతకి ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో ఉపాధి కల్పన ఉందా, ఎంప్లాయ్మెంట్ ఉందా, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయా, మొన్న యువత ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి కూడా ఆడపిల్లలైతే మగపిల్లలైతే మొత్తం స్వచ్ఛందంగా వచ్చి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎలక్షన్ కోసం వచ్చారు. ఓకే, యువత అంతా వాళ్ళే మొన్న ఎలక్షన్ చేసింది కూడా. యువత మొత్తం ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఎంప్లాయీస్తో సహా ఆడవాళ్ళు ఎండ అనకుండా వాన అనకుండా ఎండ పెద్ద పెద్ద ఆఫీసర్సు ఫారిన్ కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా మొన్న వచ్చి స్వచ్ఛందంగా కొన్ని లక్షల రూపాయలు టికెట్లు కొనుక్కొని రాష్ట్రం పాడైపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, నెక్స్ట్ జనరేషన్కి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటాకి ఏమీ ఉండదు అనే ఒక ఆలోచన చేసుకొని నెక్స్ట్ జరగబోయే 5 ఏళ్లలో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. వాళ్ళే మొన్న ఎలక్షన్ చేశారండి. ప్రతి అపార్ట్మెంట్లో కానీ మాస్ ఏరియాలో కానీ చిన్న చిన్న గ్రామ వార్డుల్లో కూడా వెళ్ళి వార్డుల్లోకి కూడా వెళ్ళి వివరం చెప్పి ఓటు ఎందుకు వేయాలి, ఎవరి కోసం వేయాలి, దేనికి వేయాలి వివరం చెప్పారు. పలానా పార్టీకి ఏమని కూడా చెప్పాలి వాళ్ళు వివరంగా. మనం 5 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంది, గతంలో హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఎన్ని పెరిగినాయి, ఎన్ని కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నారు, గతంలో మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఇసుక కానీ వ్యాపారస్తులు కానీ ఏ రకంగా అభివృద్ధి చెందింది, 2019 తర్వాత ఏ రకంగా ఉంది పరిస్థితి, ఇవన్నీ వివరించారు. ప్రతి ఒక్కళ్ళకి మైండ్లోకి ఎక్కినాయి. వాళ్ళ ఆలోచన కరెక్ట్గా చేసుకున్నారు, వాళ్ళ విధానం కరెక్ట్గా చేసుకున్నారు. ఓటు టీడీపీకే వేశారు అనడానికి ఎలా తెలుసు? మేము గ్రౌండ్ లెవెల్లో నేను ఒక పార్టీ నాయకుడిగా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరంలో గుంటూరులో పుట్టి పెరిగిన వ్యక్తిగా 50 సంవత్సరాల నుంచి మేము గుంటూరులో ఉన్నాం. మేము ప్రతి డివిజన్లో ప్రతి లైన్లో మాకున్న పరిచయాలు వ్యాపారపరంగా మాకున్న సర్కిల్లో ప్రతి ఒక్కరు మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము 5 సంవత్సరాలు అనుభవించింది చాలండి, ఇక మా వల్ల కాదు, ఇప్పటికే కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం, నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆయన వేసే ఒకసారి బటన్ నొక్కి 3 సార్లు బటన్ నొక్కితే ఆ 3 వ్యవస్థల్లో పని అవ్వదు కదా. పెట్రోల్ రేట్లు కూడా ఎంత పెరిగినాయి, ఆటోడికి డబ్బులు వేసాడు, దాని ద్వారా పెట్రోల్ నుంచి ఎంత తీసుకుంటున్నారు, అవి కూడా ప్రతిదీ కాలిక్యులేషన్ వేసుకుంటారు. ఒక చేతి ఇచ్చి ఇంకో చేతి తీసుకోవడం, ఒక చేతితో ఇచ్చారండి, 2 చేతులతో లాక్కుంటున్నారు. మరి అంతే కదా. ఇప్పుడు కరెంటు లేకుండా ఏ మనిషి బతకలేడండి. అది కరెంటు పెరిగితే చచ్చినట్టు కట్టాల్సిందే. అందుకని ఆ వ్యవస్థ మీదకి వెళ్ళి కరెంటు పెంచాడు. పెట్రోల్ ఉందండి, పెట్రోల్ లేకుండా బండి లేకుండా ఏ మనిషి నడవలేడండి. అందుకని వాడు ఏం చేశాడు, ఆటో వాడికి 10,000 ఇచ్చాడు, పెట్రోల్ దాని మీద 20 రూపాయలు పెంచాడు. అంటే కొన్ని వేల రూపాయలు కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు ఆదాయంగా పెంచాడు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మనీని ట్రాన్సాక్షన్ చేయొద్దు, డిజిటలైజ్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిందండి. కానీ మన రాష్ట్రంలో గవర్నమెంట్ వైన్స్ దగ్గర ఎక్కడా కూడా
డిజిటల్ లేదండి, లేదు క్యాష్ ఓన్లీ క్యాష్. అంటే దానికి అర్థం ఏంటండి, అంటే మీరు ఎంత తీసుకుంటున్నారో, ఎంతకు అమ్ముతున్నారో, ఏం చేస్తున్నారు అనేది లెక్కలేదు. ప్రజలకి తెలియకుండా, రేపు గవర్నమెంట్కి లెక్కలు చూపించకుండా మీ వ్యవస్థని మీరు మీ చేతిలోకి తీసుకొని మీకు నచ్చిన నాయకులు దగ్గర పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోచేసుకొని పక్కన పెట్టుకొని ఈరోజు మీరు మాటలు చెప్తుంటే జనం పిచ్చివాళ్ళు అండి. జనం తెలియదా అండి? చదువుకున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే జనం ఓటుతో అయితే సమాధానం ఇచ్చారు. ప్రతి ఒక్కడు బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు. ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీకి? 120 సీట్లు పైనే వస్తాయండి కూటమి మీద. 120 సీట్లు పైన 120 సీట్లు పైనే కానీ తగ్గవు. దాంట్లో సమస్య లేదండి, మీరు రాసి పెట్టుకోండి. మీరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎవరు రావచ్చు? 100% మాధవి గారు గెలుస్తారు. ఎంత మెజారిటీ రావచ్చు? మెజారిటీ నేను చెప్పలేనండి, గెలుస్తారు. అంటే ఓకే, ఇప్పుడు కొంతమంది చేసిన దాని మీద 2000 మెజారిటీతో అయినా విడుదల రజనీ గెలవచ్చు అనేది కూడా వాళ్ళు వచ్చింది అంటున్నారు. 2000 అంటున్నారు, 15,000 అంటున్నారు, 10,000 అంటున్నారు, కాపులు వేశారు, బీసీలు వేశారని చాలా చెప్పుకుంటున్నారు. ఎవరు అంత పిచ్చి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా అన్నీ ఆలోచిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. వ్యాపారస్తుడు కూడా నా వ్యాపారం బాగుండాలి, నేను అభివృద్ధికి ముందుకెళ్ళాలి. 5 ఏళ్ళు ఇప్పటికి వెనక్కి వెళ్ళిపోయాం. ఒక కుటుంబంలో ఒక పెద్ద తలక ఎప్పుడైతే దెబ్బతింటాడో ఆ కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. అట్లానే ఒక పెద్ద వ్యాపారస్తుడు ఎప్పుడైతే దెబ్బతింటాడో ఆ సంస్థ కింద బతికే 100-200 కుటుంబాలు డౌన్ఫాల్కి వెళ్ళిపోతారండి. ఆ సంస్థలు మొత్తం కూడా రేపు గట్టిగా నుంచున్నాయండి. అందుకని గ్రౌండ్ లెవెల్ ఇవన్నీ చూసాం కాబట్టి, టాప్ లెవెల్లో చూసాం, గ్రౌండ్ లెవెల్ 2 చూసాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. ఓకే, అంటే అధికారంలోకి వచ్చేది మాత్రం కూటమి. ఇక్కడ రజనీ మీద గెలిచేది గల్లా మాధవి. కానీ ఇక్కడ పార్లమెంట్ మరి లోకల్ అవుతారా లేదా ఫారెన్ నుంచి వచ్చిన పెమ్మసాని అవుతారా? పెమ్మసాని గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. పెమ్మసాని 100% అండి. పెమ్మసాని గారు కూడా ఒకటే చెప్పారు, మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ఆల్రెడీ వాళ్ళు మంచి పేద కుటుంబంలో పుట్టిన పెద్ద డాక్టర్గా చదువుకొని భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళ బ్రదర్ అందరూ కలిసి అమెరికాలో ఉన్నతమైన స్థానంలో ఉండి ఇక్కడికి వచ్చి కూడా చాలా సేవలు చేశారు వాళ్ళు. అట్లానే మొన్న ఎంపీకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒకటే చెప్పారు ప్రజలందరికీ కూడా, మేము చేయగలిగినంత వరకు సర్వీస్ చేస్తాం. ఓకే, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సంక్షేమాన్ని మీ దగ్గరే తీసుకొస్తాం. మా వల్ల ఏ చిన్న ఇబ్బందులు జరిగినా మమ్మల్ని డైరెక్ట్గా అడగండి. ఎవరు మధ్యవర్తిత్వం వద్దు, అవసరం లేదు. మేము డైరెక్ట్గా చెప్తున్నామని చెప్పని డాక్టర్ వాళ్ళ మిస్సెస్ కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఓకే, అంటే ఇక్కడ పెమ్మసాని గారిది మెజారిటీ కోసమే చూస్తున్నారు. గెలిపైతే ఖాయం, గెలుపు 100% ఖాయం అండి. ఓకే, గెలిపైతే. మరి ఇక్కడ చూసుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఈస్ట్ కూడా మరి ఈసారి ఫాతిమని గెలుస్తారా, నజీర్ గారు గెలుస్తారండి. అది కూడా మీకు గ్యారెంటీ అండి. 7 పార్లమెంట్ నియోజకవర్గం, పార్లమెంట్ 7 నియోజకవర్గాలు మేము గెలవబోతున్నామండి. టీడీపీ మీరు రాసి పెట్టుకోండి. 4వ తారీఖు మధ్యాహ్నం మీకే నేను ఫోన్ చేసి చెప్తానండి. ఖచ్చితంగా నేను కాంటాక్ట్, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎవరైతే చేశానో నేను ఖచ్చితంగా కాంటాక్ట్ రీవ్ కూడా పెడతాను. మరి మీరు అన్నారు వీటి మీద ఇలా జరిగింది అన్నారు, మరి వీటి మీద వీళ్ళు ఎందుకు వచ్చారు, మరి వివరణ కూడా ఇస్తానండి. ఆ రోజు గ్రౌండ్ వర్క్ రాంగ్ అని ఒప్పుకుంటారు. మరి ఒప్పుకుంటారండి, ఒకవేళ పోతే ఒప్పుకుంటారు, తప్పదు కదా. కానీ పోదని మాత్రం 100% పోయే సమస్య లేదు. బాబు గారే వస్తారు. 100% బాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ప్రజల అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నారు. మరి ఈ చూసుకుంటే ఎలక్షన్కి గల్లా మాధవి గారు వచ్చినప్పటి నుంచి కానీ గతం నుంచి కూడా మీరు గ్రౌండ్లో వేస్తూ ఉండడం నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను, ఎందుకంటే మేము మీడియా మొత్తం చూస్తూ ఉంటాం. ఈ కోణంలో మరి మీరు ఈ ఎలక్షన్ కూడా గట్టిగా మాధవి గారు వెనక ఉండడం అయితే ఉన్నాం. మరి కూటమి వస్తే రేపటి రోజున మీకు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఏదైనా ప్రజలకు సేవ చేసుకోవడానికి ఏదైనా పదవి వచ్చేది ఉందా? అది అధిష్టానం నిర్ణయించిద్దండి. ఎవరైతే వర్క్ చేశారో బాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లా మా నాన్నగారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఎవరైతే పార్టీకి బలంగా నుంచున్నారో, పార్టీ కష్టపడి పనిచేశారో వాళ్ళని మేము గుర్తిస్తాము. వాళ్ళకి మేమేం చేయాలో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మేము ఏర్పాటు చేస్తాం. గవర్నమెంట్ రాగానే 100% చెప్పారు. అది చేయగలిగితే ఇంకా సంతోషపడతామండి. చేయకపోయినా కూడా మీ పార్టీ పనిచేస్తాం, చేయకపోయినా పార్టీకి పనిచేస్తారు. అంటే పక్క టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అంతేనండి. మరి చూద్దామంటే జూన్ 4 తర్వాత గెలుపు ఓటముల తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కలిసి వచ్చి వెళ్తాను. మీకు నేను మంచి స్వీట్తోనే స్వాగతం చెప్తాను. షూర్. ఎన్ని సీట్లు రావచ్చు? 120 అంటున్నారు. 120 సీట్లు
కూటమి నుంచి వచ్చేస్తాయండి. ఇక్కడ వెస్ట్లో ఎంత మెజారిటీ చెప్పలేను కానీ కంపల్సరీ గెలుస్తామండి మేము. ఓకే, పెమ్మసాని బిన్ అయితే ఖాయం. 100% మంచి మెజార్టీతో గెలుస్తారు. విన్నారు కదా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చేస్తున్న ఇంటర్వ్యూస్ అన్ని కూడా టీడీపీ 120 సీట్లనే అంటున్నారు. ఎందుకంటే ఆశ్చర్యం ఏంటంటే ఎవరైనా 110 లేదా 100 130 అంటారని అనుకుంటున్నా కానీ ప్రతి ఒక్కరు 120 పైనే అనడం కూటమి అనేది వింటున్నాము. ఇది కాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అంత ఒకలానే గ్రౌండ్ వర్క్ అనేది కూడా చెప్పడం ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్తున్నారు. కానీ పెమ్మసానిది మాత్రం గెలిపైతే ఖాయం, మెజారిటీ కోసమే చూస్తున్నాను కూడా అంటారు. చూద్దాం మరి జూన్ 4 తర్వాత. అంటే అందరూ టీవీల ముందే ఉంటారు, అందరూ టెన్షన్ ఉంటుంది. కొంచెం రిలాక్స్ అయితే ఇంటర్వ్యూ ద్వారా అయ్యారని అయితే అనుకుంటున్నాం. మరి మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతగా సెలవు, నమస్కారం.